మేబీ దిగచ్చేమో. ప్రభుత్వం కూలిపోదు. కానీ ఆయన దిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్ర ప్రక్రియలు చేస్తున్నాడు. అక్కడ చివరికి జాతీయవాదం పెళ్ళుబుకింది. పబ్లిక్‌లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. లేబర్ పార్టీ 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే వచ్చిన దగ్గర నుండి ఆర్థిక సంక్షోభం ఒకవైపు, ఈ చొరబాటుదారులు శరణార్థులు వాళ్ళకి అధిక అధికారాలు ఇచ్చి సొంత ప్రజల్ని అవమానిస్తూ వేధించుకు తింటున్నటువంటి వేళ వచ్చినటువంటి ఒక తిరుగుబాటు, దానికి తోడుగా రకరకాలైనటువంటి హింసకి పాల్పడుతున్నది ప్రభుత్వమే ప్రజల పట్ల, బ్రిటన్ ప్రజల పట్లనే. దాంతో విరక్తి చెందినటువంటి ప్రజల యొక్క ఇంపాక్ట్, అతని అప్రూవల్ రేటింగ్ పడిపోయింది. 20 దగ్గరకు వచ్చేసింది. అంటే 50 మంది కూడా లేరు అతనికి సపోర్ట్, లేదు 30 మంది కూడా లేరు అతని సపోర్ట్. ఆ స్టేజ్కి వచ్చేసి దీంతో లేబర్ పార్టీ ఎంపీలే అతను దిగిపోవాలని కోరుకుంటున్నారు. సాధ్యమా అంటే మెజారిటీ టీం గట్టిగా అనుకుంటే సాధ్యం. ఇదివరకు బోరిస్ జాన్సన్ తీసేసి లిజ్ ట్రూస్ కావచ్చు, లిజ్ ట్రూస్ని తీసేసి రిషి సునక్ని కానీ పెట్టారు కదా, అది వాళ్ళ పార్టీని మార్చుకుంది కదా, ప్రధానమంత్రిని మార్చింది కదా, అట్లాగా మార్చుకోవచ్చు వీళ్ళు కూడా లేబర్ పార్టీ. మరి కీర్ స్టార్మర్ ప్లేస్లో ఇంకెవరన్నా పెడతారని చూడాలి.